ఏమైందయ్యా? పేకు తెంచారా తీయటం మర్చిపోయారు. నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ది రాజా సాబ్. పోస్టర్ చూసి వింటేజ్ ప్రభాస్ ఇస్ బ్యాక్ అనుకున్నాం. ట్రైలర్ చూసి మారుతి మ్యాజిక్ అనుకున్నాం. సినిమా చూసాక ఏమనిపించిందంటే స్పిరిట్ అప్డేట్ ఎప్పుడు ఇస్తారు బ్రో అనిపించింది. అసలు సినిమా స్టార్ట్ అయినప్పుడు ఆ హైప్, ఆ ప్రభాస్ ఎనర్జీ చూసి అబ్బా డార్లింగ్ ఫామ్ లోకి వచ్చేసాడరా అని ఫిక్స్ అయిపోయాను. కానీ డైరెక్టర్ మారుతి గారు అక్కడే ఒక ట్విస్ట్ ఇచ్చారు. సినిమాలో హర్రర్ ఉంది, కామెడీ ఉంది, కానీ రెండింటికి మధ్యలో లాజిక్ మాత్రం ఎక్కడో మిస్సింగ్. ఫస్ట్ పాజిటివ్స్ మాట్లాడుకుందాం. లెక్క పెట్టడానికి ఎక్కువ లేవు కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది. ప్రభాస్ గారి లుక్స్ అండ్ ఎనర్జీ టాప్ నాచ్. చాలా రోజుల తర్వాత మనిషి చాలా యాక్టివ్గా కనిపించారు. ఇంకా తమనన్న మ్యూజిక్ స్పీకర్లు పగిలిపోయేలా కొట్టేశాడు. కానీ విజువల్గా సీన్లో దమ్ము లేకపోతే మ్యూజిక్ మాత్రం ఏం చేస్తారు చెప్పండి. ఇక మెయిన్ మ్యాటర్కి వస్తే అసలు ఆ లవ్ ట్రాక్ ఎందుకు పెట్టారో డైరెక్టర్కి తెలియాలి. హీరోయిన్లు వస్తారు, సాంగ్స్ వస్తాయి, మనకు మాత్రం చిరాకు వస్తుంది. సినిమాలో ఒక కాన్సెప్ట్ ఉంది, హిప్నోటిజం. కానీ సినిమా చూస్తుంటే మనమే హిప్నటైజ్ అయిపోయి నిద్రపోవటమే. ఆ లెవెల్లో ఉంది నెరేషన్. కామెడీ వర్కౌట్ అయిందా అంటే ప్రభాస్ గారు ట్రై చేశారు, కొంచెం కష్టపడ్డారు. కానీ స్క్రిప్ట్లో పంచలేకపోతే హీరో మాత్రం ఏం చేస్తాడు చెప్పండి. ఏదో నవ్వించడానికి ట్రై చేశారు, కానీ మనకు నవ్వు కంటే జాలి ఎక్కువ వచ్చింది. 2 hours 30 minutes సినిమాలో ఒక 40 minutes అదిరిపోయిందని చెప్పొచ్చు. ప్రీ క్లైమాక్స్లో ఆ హై వస్తుంది. మరి మిగతా 1 hour 50 minutes ఏం చేయాలి? పాప్కార్న్ తినుకుంటూ ఫోన్స్ చూసుకుంటూ కూర్చోవాలి. ఉన్నది హర్రర్ కాన్సెప్ట్, దాన్ని స్ట్రైట్గా చెప్పకుండా మధ్యలో సాంగ్స్ ఇరిగిచ్చి అన్నెసెసరీ సీన్స్తో ఆడియన్స్ సహనానికి గట్టిగా టెస్ట్ పెట్టారు. సో ఫైనల్గా రాజాసాబ్ వెర్డిక్ట్ ఏంటంటే ప్రభాస్ ఫ్యాన్స్కి డార్లింగ్ని చూసి ఆనందపడడానికి ఓకే, కానీ కంటెంట్, లాజిక్ అండ్ స్క్రీన్ ప్లే ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే మాత్రం గట్టిగా కొనుక్కొని దింపారు భయ్యో. దీనికంటే మనం సందీప్ వంగ స్పిరిట్ కోసం వెయిట్ చేయడం బెటర్ ఏమో. మీరు సినిమా చూస్తే మీకు ఏమనిపించింది కింద కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి హానెస్ట్ రివ్యూస్ ఇంకా వస్తూనే ఉంటాయి.